అన్న రియల్ ఎస్టేట్ లో టార్గెట్స్ ఉంటాయి కదా. ఎస్ సో మీ టార్గెట్ల కోసం, మీ గోల్ కోసం జనాలను ఇన్వెస్ట్ చేయమని నింపడడం ఎంతవరకు కరెక్ట్? అబ్సల్యూట్లీ జనాల దృష్టిలో రాంగ్ ఉండొచ్చు కానీ వీఆర్ డూయింగ్ రైట్ థింగ్స్. ఎందుకంటే ఆ టార్గెట్ల కోసం మీరు టార్చర్ చేస్తలేము. మీ భవిష్యత్తులో మీ ఫ్యామిలీకి మీరు ఒక టార్చ్ లైట్ లా ఉండాలనే ఉద్దేశంతో మేము మీ వెంట పడతాం. మీరు వర్క్ బిజీలో, బిజినెస్ బిజీలో ఉండి భూమిని సొంతం చేసుకోవడం మర్చిపోతున్నాం. తిరిగి చూస్తే నేను 20 సంవత్సరాల క్రితం చూసినప్పుడు ఏం లేకుండే, నేను 30 సంవత్సరాల క్రితం చూసినప్పుడు 100 రూపాయలే ఉండే, అప్పుడు కొనుంటే బాగుండు అని రీగ్రెట్ అవుతున్నారు. అగైన్ మళ్ళీ అది రిపీట్ కాకుండా ఉండాలంటే డెఫినెట్ గా మేము రిపీటెడ్ గా గుర్తు చేస్తుండాలి. సో అందుకు మా వర్క్ చేస్తున్నాం తప్ప మేము ఎవరిని టార్చర్ పెట్టడానికి కాదు, మేము ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, మీ ఇన్కమ్ ని క్రియేట్ చేయడానికి. ఎందుకంటే మనం భారతదేశం విడిచిపెట్టి మిగతా దేశాల్లో వర్క్ చేస్తున్న ఎన్ఆర్ఐలు అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మీరు మీ ఫ్యామిలీని సాక్రిఫై చేసి, ఇష్టాన్ని సాక్రిఫై చేసి, మీకు కావాల్సిన అన్ని కూడా సాక్రిఫై చేసి మీరు వేరే దేశంలో డబ్బు కోసం పనిచేస్తారు. మీకోసం డబ్బు పనిచేయాలి అంటే డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ ఈజ్ ఓన్లీ ద అల్టిమేట్ ఫర్ ఎవ్రీబడి. ఫైనల్ గా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, అంటే మనము చేసేది టార్చర్ కాదు, వాళ్ళు నిజంగా చెప్పేది రియల్ ఎస్టేట్ గురించి అర్థం చేసుకోగలిగితే సక్సెస్ కి టర్నింగ్ పాయింట్ గా ఉండే అవకాశం ఉంటుంది. మీకు బలవంతంగా 20 years బ్యాక్ ఎవరైనా బ్రతిలాడో బలవంతం పెట్టో ప్లాట్ ఇప్పించినా ఈ రోజు అది బలం మీద వస్తే బలహీనత కాదు కదా. సో ఇప్పుడు నేను బలవంతం పెట్టి బ్యాంక్ ఫండింగ్స్ ఉన్నాయి, లోన్స్ ఉన్నాయని చెప్పి మీకు ప్లాట్ ఇప్పించినా కానీ మీరు మళ్ళీ ఇండియాకి వచ్చేసరికి డెఫినెట్ గా 10 times అప్రిషియేట్ అయితే మీ దృష్టిలో నేను కూడా భగవంతుడే. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. మీరు డబ్బు కోసం ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేశంకి వెళ్ళారో వర్క్ చేయండి, నో ఇష్యూ అట్ ఆల్. మీకోసం డబ్బు వర్క్ చేయాలంటే డెఫినెట్ గా అది భూమి పైన ఇన్వెస్ట్ చేయాలి. ప్లీజ్ do invest in India, do invest in Telangana, and do invest in Hyderabad and create a greater legacy for next generation. Good luck.